ఇది పూర్వమే భగవంతుడు వేసిన మాస్టర్ ప్లాన్. Either in a small thing or a big thing. Either a small thing or a big thing. Everything is preordained according to master plan of God. కానీ ప్రస్తుత పరిస్థితిని పురస్కరించుకొని మానవుడు తన యొక్క ఆలోచనకు తన యొక్క భావములకు తగినట్టుగా యోచిస్తూ ఉంటాడు. Basing on the present conditions, man has been thinking on his ideas. అయితే ఈ యొక్క ప్లాన్ భగవంతుడు వేసినటువంటి మాస్టర్ ప్లాన్ ఎవరు కూడా మార్చడానికి లేదు. However, it is impossible to anyone to change the master plan of God. దీనికి ఒక చిన్న ఉదాహరణ. For this, a small example. ఒక విలేజ్ ఉంటుంది. There is a village. ఆ విలేజ్ కి ప్రక్కలోనే ఒక మెయిన్ రోడ్డు పోతుంటారు. Adjoining the village, there is a main road. ఆ విలేజ్ కి ప్రక్కలోనే ఆ మోరి పడిపోతుంది. మోరి on the side of the village there is a bridge అది కూలిపోతుంది. that is collapsing. అయితే విలేజెస్ ప్రయాణం చేయడం చాలా కష్టమైపోతుంది. Therefore it's very difficult for the villagers to undertake a travel. ఇది మనకు కష్టంగా ఉన్నదే అని విలేజెస్ అందరూ చేరి దాన్ని రిపేర్ చేయడానికి అధికారం లేదు. Because it's so difficult to travel, villagers have no right to repair the bridge. కారణం ఏమనగా ఆ యొక్క రోడ్డుకు సంబంధించిన ప్రభుత్వమే దాన్ని రిపేర్ చేయాలి, కానీ ఎంత దగ్గర ఉండినా ఎంత ధనవంతుడైనా వారికి రిపేర్ చేయడానికి అధికారం లేదు. However proximity they have, however rich one might be, no one has a right to repair the bridge because it is the job of the government. ఎందుకంటే అది గవర్నమెంట్ రోడ్. Because it belongs to the government. నీ వ్యక్తిగతమైనటువంటి రోడ్డు నీవు ఎంతవరకు రిపేర్ చేసుకోవచ్చు. However you can repair your individual road. నీవు మార్చుకోవచ్చు, కూర్చుకోవచ్చు. You can add or change. కానీ ప్రభుత్వం యొక్క ప్రాపర్టీకి మంచి చేసినా చెడ్డ చేసినా కూర్చున్నా లేక చేర్చినా ఇదంతా కూడా ప్రభుత్వం యొక్క స్వాధీనంలోనే ఉంటుంది. Either to add or delete or change or modify good or bad, it is only concern of the government. అదే విధంగానే గాడ్ వర్క్ అనేటువంటి గాడ్ ప్లాన్ లోపల ఎవరు ఏ విధంగా కూడా మార్చడానికి వీల్లేదు. అది తాను మాత్రమే మార్చడానికి వీలు. So God's plan can be changed by God only and none can alter. దీనికి ఒక చక్కని ఉదాహరణ. For this a good example. పూర్వము